రోజు కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ నందు మరి జూన్ 4వ తేదీన యాక్సిడెంట్కి గురైనటువంటి దొళ్ళ మాణిక్యాలరావు గారు సీతంపేట మరి పవర్ ప్లాంట్ దగ్గర ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలక్షన్కి జూన్ 4న మరి మోటార్ సైకిల్ మీద వస్తున్నటువంటి వ్యక్తిని ఎర్టిగా కారు మోటార్ సైకిల్ గుద్ది యాక్సిడెంట్కి గురై హెడ్ ఇంజరీ జరిగి పాపం స్పృహలేని స్థితికి ఆయన జారుకోవడం జరిగింది. మరి ఆయనకి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్నందున మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే అతనికి 50,000 రూపాయలు SBI చెక్ ద్వారా మరి చెక్ నెంబరు 801404 గల చెక్ ద్వారా వారి కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందించడం జరిగింది. మరి నిజంగా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడమే జనసేన పార్టీ ధ్యేయంగా ఆయన అహర్నిశాలు శ్రమిస్తూనే మరి కార్యకర్తల పక్షాన పేదల పక్షాన మరి ఎప్పుడు లేనటువంటి సంస్కరణ ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సీఎంగా ఆయన మరి ఇద్దరు కూడా ప్రతి దాన్ని కూడా విశదీకరించి ఆలోచించి మరి పేదలకి ఏదైతే మంచి జరుగుద్దో అలాంటి రకమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున వారు చేస్తున్నారు. ఇదే కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో మరి అన్యాయాలని బయటికి తీసి మరి మొన్న చూసాం చరిత్రలో ఏనాడు కూడా షిప్పుని సీజ్ చేసేటటువంటి మరి విధానం ఎక్కడ జరగలేదు. అలాంటిది మరి రేషన్ బియ్యాన్ని దొంగతనంగా తీసుకెళ్తున్నటువంటి షిప్పును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే న్యాయం అనేది ఏ రకంగా ప్రజలకు జరుగుతుంది అనే దాన్నే తార్కాణంగా తీసుకోవాలి. మరి నిజంగానే మరి ఇద్దరు పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. మరి అదేవిధంగా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా జనసేన పార్టీ మరి సిద్ధంగా ఉంది. ఆదుకోవడానికైనా మరి అది సంస్కరణ చేసి అందించడానికైనా సరే సిద్ధంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మరి ఆయన ఆరోగ్యంగా బాగుపడే వరకు మరి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి వారికి పూర్తి భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.